హాయ్ ఫ్రెండ్స్, గత 3 రోజులుగా నన్ను నా స్నేహితులందరూ కూడా ట్రెండింగ్ టాపిక్ మీద వీడియో పెట్టమని చెప్పారు. ఈ ట్రెండింగ్ టాపిక్ కంటే కూడా ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే పేరెంటింగ్. ఈరోజు ఈ యొక్క బిజీ వరల్డ్లో, ఈ యొక్క టెక్ వరల్డ్లో పేరెంట్స్ తమ యొక్క పూర్తి లైఫ్ని డెడికేట్ చేయాలనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. వాళ్ళు వర్క్ చేస్తూ పూర్తిగా వర్క్లోనే ఉంటూ పిల్లలకి సరైన టైం ఇవ్వలేకపోతున్నారు. ఇది వర్క్ కానీ పిల్లలకు కావాల్సింది పేరెంట్ అటాచ్మెంట్. ఈ పేరెంట్ తన తండ్రి కానీ తల్లి కానీ తనతో ఉండాలని ఖచ్చితంగా ఏ పిల్లవాడైనా కోరుకుంటాడు. ఈ యొక్క అటాచ్మెంట్ని మనం ఇవ్వగలగాలి. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం మన బాధ్యత. కానీ మనం వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళకి ఏం కావాలి, పిల్లల యొక్క లైఫ్ స్టైల్లో మనం చాలా చేంజెస్ తీసుకురావాలి. మనం చాలా నేర్పించాలి పిల్లలకి. ఇవన్నిటినీ నేర్పించాలంటే మనం వాళ్ళతో ఉండాలి. ఇలాగా మనం వాళ్ళకి కొంత టైం కానీ స్పేర్ చేయగలిగితే పిల్లలు కూడా చాలా ఆనందపడతారు. భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా చాలా విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోగలుగుతారు. ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలంతా కూడా ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నారు. కొంత పిల్లలన్నా చాలా మారం చేస్తుంటారు. నాకు ఫోన్ కావాలి, ఫోన్ ఇవ్వండి, ఫోన్లో ఆడుకోవాలని చెప్పేసి మారం చేస్తుంటారు. కానీ మనం కూడా సరే మన పిల్లవాడే కదా అని చెప్పి ఫోన్ ఇచ్చేస్తుంటాం. ఇదే మనం చేసిన పెద్ద తప్పు. వాళ్ళకి ఈ యొక్క సెల్ ఫోన్ కంటే కూడా బయట ప్రపంచంలో స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, రకరకాలైనటువంటి యాక్టివిటీస్, ఒరగామే, స్పోర్ట్స్, స్విమ్మింగ్ కావచ్చు, రకరకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లల్లో మానసికంగా కూడా మరి శారీరకంగా రెండింటి ద్వారా ఎదుగుదల ఉంటుంది. ఇలాంటి వాటిని వాళ్ళకి అలవాటు చేయడం. తర్వాత డబ్బులు కూడా ఈ యొక్క జెన్జీ కిడ్స్ అంతా కూడా మనీని విచ్చలవిడిగా వాడుతున్నారు. దాన్ని కష్టం డబ్బు ఎంత విలువైనది, డబ్బు యొక్క విలువ నేర్పించాలి. డబ్బు ఎంత కష్టపడితే డబ్బు వస్తుంది, ఆ డబ్బుని సంపాదించడానికి ఎంత టైం పడుతుంది, ఎలా మనం సంపాదిస్తున్నాం, ఆ కష్టం ఏంటో తెలియకుండా ఈ జెన్జీ కిడ్స్ ఈ యొక్క మనీని ఒక విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు. దీన్ని మనం నేర్పించగలగాలి. ఈ యొక్క మనీ ఒక టైంలో ఆగిపోయినప్పుడు ఈ మనీ వాళ్ళకి దొరకనప్పుడు దీనికోసం వాళ్ళు రకరకాలైన యాప్స్ మీద, రకరకాలైన వాటి మీద కొంచెం తప్పుదారిలో కూడా ఈ యొక్క మనీ యూటిలైజేషన్ మీద వాళ్ళు వెళ్తున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మంచి పేరెంటింగ్ ద్వారానే ఇటువంటి ఎన్నో సమస్యలకి మనం ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. మీరు కూడా ఒక మంచి పేరెంట్గా మీ యొక్క పిల్లల్ని ప్రతిక్షణం కాపాడుకోండి. థ్యాంక్ యూ.